ఈ రోజు కాకినాడలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి చెక్క నూకరాజు మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లిపూడి మంగళపతి కాకినాడ సిటీ జగన్నాథపురం మరియు ఏటుమొగ పరిసర ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ప్రత్యేక హోదా వస్తుందని, మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని, అందరికీ సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ప్రతి ఇంటింటికి వెళ్లి కాకినాడ పరిసర ప్రాంతాల్లో పౌరులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలపై అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో రావడం కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలనేటువంటి అధికారం కోసం కాదు ఈ జరుగుతున్నటువంటి కురుక్షేత్రంలో పోటీ చేయడం. కేవలం ఈ దేశ సమగ్రతను కాపాడటం కోసం, ఈ దేశ భవిష్యత్తుకి ప్రమాదం ఏర్పడినటువంటి సందర్భంలో ఈ దేశాన్ని కాపాడాలనేటటువంటి ఒకే ఒక్క ఎంత దారుణంగా, ఎంత విపరీతంగా నిత్యావసర ధరలు పెరిగినాయి అనేటటువంటి మీరు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఈరోజు దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాత్రమే శరణ్యం. అటువంటి ప్రత్యేక హోదా రావాలి అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే పేద మహిళలు ఉన్నారో ప్రతి కుటుంబానికి నెలకి 8,333 రూపాయలు, ఎవరైతే మధ్యకాల సామాజిక వర్గం కోసం, ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మన పల్లవరాజు గారిని గెలిపిస్తాం. మన కాకినాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ దేశ పార్లమెంట్ లో చర్చించాలంటే ఉన్నత విద్యావంతుడిగా ఉండి